హాయ్ ఫ్రెండ్స్. ఓజీ వన్ మెన్ షో అంటే పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో అని చెప్పాలి. నిన్నటి రోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓజీ పవన్ కళ్యాణ్ తుఫాన్లో ఫ్యాన్స్ తడిసి ముద్దయ్యారని చెప్పాలి. చాలా గ్రాండ్గా, చాలా ఆడంబరంగా హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో చేశారు. వర్షం రాదని ఎక్స్పెక్ట్ చేస్తే అనుకోకుండా 8 గంటలకు వర్షం రావడం, కానీ ఫ్యాన్స్ అంతా అలా పవన్ కళ్యాణ్ చూస్తూ అలా పెద్ద వర్షం, అది మామూలు వర్షం కాదు. ఆ వర్షంలో తడిసి ముద్దవుతూ అలాగే పవన్ కళ్యాణ్ చూశారు. ఇటువంటి కార్యక్రమం నభూతో నభవిష్యతి. పవన్ కళ్యాణ్ 95లో వచ్చారు అనుకుంటే కనుక 30 ఏళ్ల కాలంలో ఇటువంటి కార్యక్రమం మనం చూడని చెప్పాలి. ఇందులో అన్ని హైలైట్స్ అని చెప్పాలి. అలాగే ఫ్యాన్స్ అందరికీ కూడా నిజంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ చరిత్రలో కాదు, ఫ్యాన్స్ చరిత్రలో కాదు, సినిమా ఇండస్ట్రీ చరిత్రలో కూడా నిన్నటి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక అద్భుతంగా మిగిలిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేనిది ఆ ఓజీ గెటప్లో అలా స్టేజ్ పైకి వస్తూ ఉంటే ఫ్యాన్స్ చేసే అల్లరికి ఇంకా అసలు అలా చూస్తూ ఉంటే ఎప్పుడు రాలేదు ఇప్పటిదాకా. అంతకుముందు వచ్చినటువంటి ఆ ఫంక్షన్స్కి ఎప్పుడు వచ్చినా, ఏ ఫంక్షన్కి వచ్చినా చాలా సింపుల్గా సాదాసీదాగా రావడం, 4 మాటలు మాట్లాడడం, అడ్డుతో వెళ్ళిపోయింది. అయితే ఓజీ గెటప్లో అంటే ఓజస్ గంభీర గెటప్లో బ్లాక్ అండ్ బ్లాక్ మొత్తం ఆ డ్రెస్సులో వేసుకుని కటాన్ అంటే ఒక కత్తి తీసుకుని అలా వస్తూ ఉంటే అసలు ఆయనే చెప్పాడు, నేను ఎప్పుడూ ఇలా రాలేదు. అయితే ఇంకో మాట కూడా సరదాగా అన్నాడు, డిప్యూటీ సీఎం హోదాలో ఇలా కత్తి అది పుచ్చుకొస్తే బాగుంటుందా, కానీ తప్పలేదు ఈ మీ ఫ్యాన్స్ కోసమని. నిన్న కనుక ఆయన చేసి ఆయన అలరించిన విధానం చూస్తే నిజంగా పబ్లిక్లో ఆయన ఎందుకు అంత గొప్పవాడయ్యాడనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. చూసి వన్ మ్యాన్ షో ఇప్పుడు చెప్పా కదా, నిన్న ఫంక్షన్ రోజు పెద్ద ట్రైలర్ కట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అలాగే టెక్నికల్గా డిఐ అవ్వలేని కారణంగా కొంచెం నిరాశ పరుస్తూ 21 పొద్దున్న వస్తుంది అని చెప్పిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం దాకా రాకపోవడం, అయితే దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు. మీకు డిఐ కాదు, ఇంకోటి కాదు, ఒక్కటి చెప్పిన తర్వాత మళ్ళీ రాకపోతే ఎంత నిరాశ ఉంటుందో నాకు తెలుసు. నేను ఒకనొక టైంలో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ని, అప్పుడు సినిమా టికెట్ దొరకకపోతే నేను చించేసుకునేవాడిని, చేసుకునేవాడిని, ఎవరైనా చంపానంత కోపంగా ఉండేది. ఫ్యాన్స్కి అలా ఉంటుందని నాకు తెలుసు. ఏదో ఒకటి మీరు వెయ్యండి, నాకు ట్రైలర్ కావాల్సింది అన్నట్టుగా ఆయన కూడా ఫ్యాన్స్ తరపున మంకు పట్టు పట్టారని చెప్పాలి. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఓజీ గురించి ఆయన చెప్తున్న మాటలు నిజంగా వన్ మ్యాన్ షో. మిగిలిన గెస్టులు చాలా మంది వచ్చారు, చాలా చోట్ల నుంచి వచ్చారు వాళ్ళు. అలాగే ఈ కన్సెప్ట్ తమన్ కొన్ని పాటలు ఇంకా ప్రజెంట్ చేద్దాం చాలా ప్లాన్డ్గా చేశారు, కానీ అది లకార్ బ్యాడ్ లక్ కానీ ఆ వర్షం పడింది. నిజంగా ఆయన వచ్చిన తర్వాత ఆ గొడుగులు కూడా పెడుతుంటే అవన్నీ తీసి నా ఫ్యాన్స్ తడుసు నేను ఎందుకు అన్నట్టుగా ఆయన జనాన్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంటే హ్యాట్స్ ఆఫ్. అలాగే ఎంత గొప్పవాడు పవన్ కళ్యాణ్ అనుకో, నిన్న ఒక మాట వదిలేరన్న, ఈ ఓజీ సినిమా ఇలా రావడానికి కారణం క్రెడిట్ ఇద్దరికి ఇస్తాను. ఒకటి ఫ్యాన్ బాయ్, నా ఫ్యాన్ డైరెక్టర్గా ఈ సినిమా చేసిన సుజిత్కి ఇస్తాను. తర్వాత ఈ మ్యూజిక్ ఇచ్చిన తమ్మనికి ఇస్తాను ఈ క్రెడిట్. వాళ్ళని అటువైపు లాక్కు వెళ్ళిపోయారు. నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు వాళ్ళు చేశారు అని చెప్పేసి వాళ్ళిద్దరికి హై క్రెడిట్స్ ఇవ్వడం విశేషం చెప్పాలి. అలాగే అందులో ఉన్న మెయిన్ టెక్నీషియన్స్ కుదిరినంతసేపు ఆ పబ్లిక్ను ఉద్దేశించి ఇందులో ఒక జపనీస్ పాటలో ఈ అది పాడుతూ ఈ లిరిక్స్ అన్ని వీళ్ళు చేయమని చెప్పారు నన్ను అని చెప్పి, వాషియో వాషి అని చెప్పి ఆ లిరిక్స్ చెబుతూ మొత్తం అంతా సాంగ్ టోటల్గా ఆయన సాంగ్ అనాలా, హైకు అంటారు ఆయన, హైకుని అలా ప్రజెంట్ చేసిన విధానం చూస్తే సూపర్ అని చెప్పాలి. అసలు నిజంగా నిన్న పవర్ స్టార్ చూస్తే ఆ పెర్ఫార్మెన్స్ మళ్ళీ లైఫ్లో మనం అటువంటిది చూడగలమో లేదో కూడా తెలియదు. సినిమా దీన్ని బట్టి ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, మనకి ఎలా జరుగుతోంది మనకంతా అర్థమవుతుంది. ఆ హైప్ గురించి మనకు చెప్పక్కర్లేదు. ఆయన ఒక్కళ్ళే వన్ మ్యాన్ షో. మిగిలిన వాళ్ళు మాట్లాడే అవకాశం, ఆఖరికి సినిమా సెలబ్రిటీస్ వచ్చినటువంటి అల్లు అరవింద్, దిల్ రాజు వీళ్ళంతా కూడా అక్కడ అలా కూర్చున్నారు, వర్షంలోనే కూర్చున్నారు. ఎవ్వరూ కూడా కొంచెం కూడా కదలకుండా బెసకుండా. ఫ్యాన్స్ అయితే ఇంకా అల్లరి, అంత వర్షం మామూలు వర్షం అది. అయితే చెప్పాడు ఒక మాట, వర్షమా మనల్ని ఆపేది, ఇప్పటిదాకా మనల్ని ఎవడు ఆపాడు అని చెప్పి ఆయన చెప్పిన మాట నిజంగా అక్కడ కరెక్ట్గా సత్యంగా ఉందన్నమాట. తర్వాత శివమణి డ్రమ్స్ వాయిస్తూ ఉంటే కనుక దానికి అనుగుణంగా ఆయన కూడా మంచి స్వాగ్లో, మంచి స్టైల్గా, మంచి మూడ్లో ఉన్నాడు. దాంతో అక్కడ అలా ఊగుతూ ఆయన అలా ఎంజాయ్ చేసిన విధానం కూడా చూస్తే సూపర్ అని చెప్పాలి. తర్వాత సుజిత్కి క్రెడిట్స్ ఇచ్చిన తర్వాత సుజిత్ గురించి ఒక మాట చెప్పాడు. నా జానీ సినిమా టైంలో సుజిత్ చిన్నపిల్లట నా దగ్గరకు వచ్చి చెప్పాడు, అప్పుడు ఈ జానీ బ్యాండేజ్ ఉంటే అవి ఇంట్లోకి వెళ్ళి కట్టుకుని 4 రోజులు అలాగే ఉండిపోయాట, అంత పిచ్చి నా మీద అని చెప్పేసి కూడా సుజిత్కి చెప్పాడు. తర్వాత ఒక మాట అన్నాడు, అంటే ఎలాగైనా ఇలాంటి మాటలు టెక్నీషియన్కి చాలా
మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఎందుకంటే 'సుజిత్' టీమ్, డైరెక్షన్ టీమ్ ఏదైతే ఉందో అలాంటి టీమ్ నేను ఎక్కడా చూడలేదు. అద్భుతమైన టీమ్ 'సుజిత్‌కుంది.' ఒకవేళ నాకు 'జానీ' టైమ్‌లోనే 'సుజిత్' లాంటి టీమ్ ఉండుంటే ఈ పాటికి అసలు నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. సినిమాల్లోనే నేను ఉండిపోయేవాడినేమో అని కూడా చెప్పాడు. తర్వాత సినిమాలో ఉన్నప్పుడు నేను టోటల్‌గా సినిమా మీద ఆలోచిస్తాను. అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు పూర్తిగా రాజకీయాల్లోనే నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటాననే మాట కూడా చెబుతూ, ఈ తమన్ కష్టపడిన విధానాన్ని కూడా పలు రకాలుగా కొనియాడారు. నిజంగా తమన్ గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను పొంగిపోయారని చెప్పాలి. వర్షంలో తడిసి ముద్దడం ఒక ఎత్తైతే, వాళ్ళు వరదలా పొంగిపోయారు. వాళ్ళ ఆనందం వరదలా వచ్చి ఉండొచ్చు నేను ఆ విశేషం చూస్తే గనక. ఇక ఆ 'ప్రియాంక మోహన్' అనే హీరోయిన్ చాలా క్యూట్‌గా ఆ అమ్మాయి శారీ కట్టుకొని వచ్చింది. మా ఇద్దరి మధ్య కూడా ఒక మంచి లవ్ ట్రాక్ ఈ సినిమాలో ఉంది. ఈ లవ్ ట్రాక్ కూడా చాలా దాని నిడివి చాలా తక్కువ అని చెప్తూనే, కానీ చాలా క్యూట్‌గా ఉంది. ఇలాంటి వాళ్ళు ఇలా లవ్స్ ఉంటే బాగుండు మన జీవితంలో కూడా అనిపిస్తుందని చెప్పి, తర్వాత మెయిన్‌గా చెప్పాలంటే ఈ విలన్ క్యారెక్టర్ ఓమి క్యారెక్టర్ చేసినటువంటి ఇమ్రాన్ హష్మీ మీద చాలా చాలా తన గ్రాటిట్యూడ్, తన పెర్ఫార్మెన్స్ బెస్ట్ పెర్ఫార్మర్, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎప్పటినుంచి ఉన్నాడు అని చెప్పి ఆయన్ని చాలా చాలా చెప్పారు. వాళ్ళెవరు మాట్లాడడానికి కూడా అక్కడ అవకాశం లేకపోయింది. ఆ తర్వాత చూపిస్తే శ్రేయ రెడ్డి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఏసింది. గీత అనే క్యారెక్టరు. ఆ అమ్మాయి నా దగ్గరికొచ్చి మీతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడితే ఇంకా మంచి క్యారెక్టర్ పడితే బాగుండనే అభిలాష ఆ అమ్మాయి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఆ అవకాశం ఉంటే ఇక్కడికి చేస్తామని చెప్పారు. అంటే దీనివల్ల ఫ్యాన్స్ కూడా ఇంకా ఆనందం వచ్చింది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఈయన సినిమాలు చేసే అవకాశం ఉందనేది డైరెక్ట్‌గా అక్కడ స్టేజ్ మీద చెప్పినట్టయింది. శ్రీయారెడ్డి పక్కన చేసినా, ఎవరి పక్కన చేసినా మళ్ళా నేను సినిమాలు చేయడానికి ఆయన యొక్క సుముఖత అక్కడ చెప్పినట్టు చాలా ఎమోషనల్‌గా ఫాన్స్‌ని అందరిని ఉద్దేశించి మీరే నా బలం అని చెప్పేసి ఆ ఫాన్స్‌ని ఉద్దేశించి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆ ఫాన్స్ అది అది మొత్తం నిండిపోయింది. ఆ లాల్ బహదూర్ స్టేడియం. దాని కెపాసిటీ 40,000 మంది అయితే 1,00,000 మంది అభిమానులు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు అలాగే చుట్టుపక్కల కర్ణాటక, ఒరిస్సా నుంచి కూడా ఈ ఫంక్షన్ కోసం వచ్చారని చెప్పేసి మనకు నిన్నటి వార్త అది. తర్వాత కనుక చూస్తే ఇక ఇంకేమి లేదు. అలా చెప్తూ అలా మొత్తం ఈ ఈ ఇంతటి ఈ ఎమోషన్స్ ఇవి నేను 'ఖుషి' టైమ్‌లో చూసాను అభిమానుల నుంచి. మళ్ళీ ఇన్నేళ్ళకి ఇటువంటి కలయిక కలిసి మేమంతా ఇలా కలిసామని చెప్పి కూడా ఆయన తన ఆనందాన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత అంటే ఇంట్రావర్ట్‌గా ఉంటారు. లేకపోతే రాజకీయాల్లో ఆవేశపూరితంగా సభలు చెప్తారు తప్ప, ఇక్కడ ఇలాగ అభిమానులు ఉద్దేశించి ఇంత ఓవర్‌కమ్ బయట తన మనసులో మాటలు చెప్పి ఇంతకుముందు మనం ఎప్పుడు ఇంతలా చూడలే. బాగుండదని చెప్పొచ్చు. ఇంకోటి అలాగే ఆ కటానా ఆ కత్తి ఉంటుంది కదా! ఆ కత్తికి సంబంధించి కూడా ఎప్పుడో 'ఖుషీలో' దాన్ని పట్టారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఆ 'ఖుషీలో' ఆ కటానా పట్టడం అది చూసిన తర్వాతే వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి ఈ 'సుజిత్' అండ్ టీమ్ ఈ కథని అల్లుకున్నారన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు. ఏది ఏమైనా ఈ పవన్ కళ్యాణ్ 'ఓజీ' గెటప్‌లో రావడం, ఆహ్, 'ఓమి' అంటే ఈ ఇమ్రాన్ హష్మీ రావడం, అలాగే హీరోయిన్‌గా చేసిన ఆ 'ప్రియాంక మోహన్' రావడం, ఇదంతా ఈ గీతా క్యారెక్టర్‌లో చేసే శ్రేయారెడ్డి రావడం, ఇదంతా చాలా అద్భుతంగా జరిగింది అనే చెప్పాలి. ఇంకా ఆయన చెప్పా కదా! 'నభూతో న భవిష్యతి' అంటే ఇంతకుముందు గతంలో ఇటువంటి చూడలేదు. అలాగే ఇంతకుముందు కూడా చూస్తాం భవిష్యత్తులో అనడానికి కూడా ఆశ లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ నిన్న ఆయనదే కదా! ఆయన చరిత్రలో సినిమా రంగ చరిత్రలోనే ఒక భారీ వర్షన్‌లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం. ఆ జరిగిన ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్‌గా ఆయన మాట్లాడడం. ఇదంతా కూడా చాలా 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 అభిమానులకైతే ఇంకా ఆనందానికి లేదు. ట్రైలర్ చేశారు. అప్పటికే ఏదో వేశారు కానీ టెక్నికల్‌గా చూస్తే తర్వాత వాళ్ళు రిలీజ్ చేసినట్టున్నారు. ఇంకా ట్రైలర్ గురించి లేదంటే ఇంకా 'ఓజీ' ప్రమోషన్ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిన్నే 'ఓజీ' సినిమాలో ఎంతుందో అంతకు అంత నిన్న ఆయన స్టేజ్ మీద ఆయన ఇచ్చినటువంటి ఆ స్పీచ్ దద్దరిల్లిపోయిందని చెప్పాలి. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ ఈయన పవన్ కళ్యాణ్ పవర్ ముందు ఆహ్, వర్షం కూడా తల ఉంచిందనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఆ తుఫాన్ నిజంగా ఈయన తుఫాన్ అని ఆ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకన్నాడో గాని నిజంగా తుఫాన్‌లాగా నిన్న కనపడింది. ఆ తుఫాన్, ఈ వర్షం ఇవన్నీ మిళితమైతే చాలా గ్రాండ్, వెరీ గ్రాండ్ ఒక్కటి చాలు అన్నట్టుగా ఈ ప్రమోషన్ ఈవెంట్ చాలా సూపర్బ్‌గా జరిగింది. ఇక ఈ 'ఓజీ' సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకు కూడా అనేది నిన్నటి రోజు చూస్తే తెలిసింది. ఇక నో డౌట్ ఈ సినిమా ఎలా ఉంటుంది అనడానికి ఇంకా ఆలోచన అక్కర్లేదు. ఇప్పటికే మనకి టికెట్స్ అవి ఓపెన్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రీమియర్ షోస్ కూడా మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా పర్మిషన్ ఇచ్చారు. అలాగే అభిమానులకి టికెట్స్ బుక్ మై షో అలాంటి వాటిలో ఓపెన్ అవి కూడా అయ్యే పరిస్థితి కనబడుతుంది ఇవాళ రేపట్లో. ఇక అక్కడ మాటల్లో వినపడింది ఏంటంటే,
ఈ బుక్ మై షో ఇలాంటి సర్వర్స్ క్రాక్ అవుతాయని చెప్పేసి కూడా నిన్న అనుకున్నారు. అలాగే ఈ యూట్యూబ్ కూడా దీని లోడ్ నిన్నటి రోజు ఆ లోడ్ భరించలేదు. అలాంటి అభిమానులు అలాంటి మాటలన్నీ మాట ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటే కాకుండా మిగిలిన హీరోల అభిమానులు కూడా ప్రత్యేకంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఫ్యాన్స్ అంటే ఒక లిమిటెడ్‌గా ఉండొచ్చు. కానీ ఆయన సినిమా చూసే ప్రేక్షకులు వాళ్ళందరూ ఫ్యాన్స్‌గా చెప్పలేకపోవచ్చు. ప్రతి ఒక్కడి హృదయంలో ఈ పవర్ స్టార్ ఉన్నాడు. ఈరోజు డిప్యూటీ సీఎంగా అక్కడ అన్నీ చూస్తున్నాడు కాబట్టి నిన్నటి రోజు మళ్ళీ రాదు. అంతకు ముందు మనం చూడలేదని చెప్పాలి. ఒక్క పవన్ కళ్యాణ్ ఒకడు మొత్తం స్టే చేసి ఇందాక అందుకే నేను మొట్టమొదట చెప్పాను. 'ఓజీ' అంటే ఒక వన్ మ్యాన్ షోగా ఉంది. ఆఫ్‌కోర్స్ సినిమా కూడా అలాగే ఉండబోతుందని మనకి చెప్పకలేదు. నిన్న చూపించింది శాంపిల్ మాత్రమే అనుకోవాలి. అసల ఎప్పుడు అంత ఎక్స్‌ట్రావర్ట్‌గా, ఇంట్రావర్ట్‌గా ఉండే పవన్ కళ్యాణ్ రావడే తమన్ని మ్యూజిక్ సెట్ చేయని చెప్పేసి ఆహ్, 'వాషియో వాషి' అని చెప్పి మొదలెట్టేసరికి ఒక అద్భుతమే నిన్న ఆవిష్కరింపబడిందని చెప్పాలి. మరి అలాగా ఫ్యాన్స్ అందరిని లేదంటే చాలా డిసప్పాయింట్ అయ్యేవారు. అంత వర్షంలో తడిసి ఇంక అయిపోయింది ఇవాళ వెళ్ళిరండి అంటే ట్రైలర్ విషయంలో కూడా అభిమానుల పక్షాన మాట్లాడుతూ సుజిత్ నువ్వు ముందు ఇమ్మీడియేట్‌గా డీఏ నీ టెక్నికాలిటీస్ నాకు అవసరం లేదు. నువ్వు నువ్వు ముందు ట్రైలర్ లాంచ్ చెయి అని చెప్పడంతో చాలా అద్భుతమే అంటే మహా అద్భుతమే నిన్న జరిగిందని చెప్పాలి. ఈ 'ఓజీ' సినిమా ఇంక 2, 3 రోజుల్లో మనకి థియేటర్‌లో వస్తుంది. మనందరి ముందు కనిపించబోతున్నాడు 'ఓజీ'. ఇందులో ఈ పవన్ కళ్యాణ్ ఎంత పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుందో మనం ఊహించొచ్చు. అదంతా ఒక ఎత్తైతే నిన్నటి రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఇంకా హైలైట్‌గా చెప్పుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా ఇండియాలోనే ఇటువంటి ఈవెంట్ జరగలేదని చెప్పాలి. కాబట్టి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉండండి. ఆయన సినిమాలో ఏ యుద్ధాలు చేసాడో మనకు తెలీదు గానీ, ముందు మన టికెట్స్ కోసం యుద్ధాలు చేయాలి, చొక్కాలు చింపుకోవాలి. ఈ చూడాలి ఇదంతా ఈ హంగామా అంతా మనం చూసి మనం చేసే హంగామా అంతా ఇంత ఉండదు. నో డౌట్ ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఆయన లైఫ్ ఇప్పటిదాకా కెరీర్ మొత్తంలోనే ఇది ఒక టాప్ మూవీగా నిలుస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను కూడా ఒక ఫ్యాన్‌గా ఆ సినిమా చూడడానికి ఎదురు చూస్తూ ఉంటాను. ఆల్ ది ఆల్ ది బెస్ట్ టు టీమ్ అండ్ యాస్ వెల్ యాస్ అవర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తూ సెలవు.